వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. నిన్న కాక మొన్న జగన్ పైన జరిగిన దానికి సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తదుపరి కార్యాచరణ ఏం జరగబోతోంది, ఈ కేసులో అసలు ఏం జరిగింది డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి మాధురి గారు. ముందుగా మీకు ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెంకటరెడ్డి గారు, ముందుగా జగన్ మీద జరిగిన ఏదైతే దాడి ఉందో దాన్ని కోడి కత్తి సీన్ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా ఈ దాడి కూడా చేయించుకున్నారు అని అంటున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళని కూడా ఒకసారి అదే ప్రయత్నం చేయమనండి. అప్పుడు వాళ్ళకి నొప్పి ఏంటో అర్థమైంది. ఎందుకంటే మనం ఒక సమాజంలో ఒక రాజకీయ పార్టీలు ప్రతినిధులుగా, ఒక రాజకీయ పార్టీలు నడుపుతున్నటువంటి వ్యక్తులుగా ఎవరి మీదైనా ఒక దాడి జరిగినప్పుడు ఎవరు చేశారో దానికి సంబంధించి నిజానిజాలు తేల్చి వాళ్ళని అరెస్ట్ చేయండి, మా మీద ఆపాదించొద్దు అని చెప్పాల్సినటువంటి బాధ్యత అవతల ప్రతిపక్షం మీద ఉంటుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తి, అంటే కోడి పందాలకి ఉపయోగించేటటువంటి ఒక పదునైన కత్తితో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలనేటటువంటి ఒక కుట్ర జరిగిందనేది వాస్తవం. ఎన్ఐఏ కూడా తన రిపోర్ట్లో అదే చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాయత్నంగానే భావిస్తున్నాం అని చెప్పి ఎన్ఐఏ కూడా తన రిపోర్ట్లో చెప్పింది. సో ఆ రిపోర్ట్లో చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు కోడి కత్తితో దాడి అంటారు. నిన్న రెండోసారి ఏదైతే అప్పుడేమో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జరిగింది, ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఒక రాయితో, అది కూడా ఏంటంటే ఒక పదునైనటువంటి కాంక్రీట్ రాయితో ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడానికి యత్నించారు. అది హత్యాయత్నం అని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పెట్టారు, న్యాయస్థానానికి కూడా సబ్మిట్ చేశారు. దాన్ని ప్రతిపక్షాలుగా బాధ్యతగా బాబు మాకు ఆపాదించొద్దు, దీని వెనకాల ఎవడన్నా ఒకవేళ తెలుగుదేశం నాయకుడు ఉంటే వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, మాకు పార్టీకి ఆపాదించదని చెప్పాలి కదా. కాకుండా వాళ్ళు ఏమంటారు, ఇది మీరే చేయించుకున్నాను కొద్దిసేపు వాడేదో 200-350 రూపాయలు క్వార్టర్ బాటిల్ కోసం చేశాడని కొద్దిసేపు ఏమో అన్నా క్యాంటీన్ ఎత్తేసారని 5 ఏళ్ల క్రితం ఇప్పుడు అన్నా క్యాంటీన్ స్టోరీ కంటే ఇప్పుడు దాడి చేశాడని కొద్దిసేపు. సో ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు? మీ అంతటికి మీరే రోజుకొక కథనాలు అల్లుతుంటే మరి దీని వెనకాల మీరు లేక ఎవరున్నారని అంటారు. ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్ ముందే ఎందుకు ఈ దాడులన్నీ, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు దాడులు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళని అడగాలి, దాడి చేసినటువంటి వాళ్ళని అడగాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఎదుర్కొనేటటువంటి సత్తా లేనటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలుగా 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. అయినా కూడా వాళ్ళకి గెలిచేటటువంటి అవకాశం కనపట్టలేదు. ఏం చేయాలి? యువతల జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి భౌతికంగా లేడనుకోండి, వాళ్ళకి ఈజీ అయింది కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది రెండోసారి జరిగినటువంటి ప్రయత్నం, రెండోసారి హత్యాయత్నం ప్రయత్నం చేశారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి చిన్న దెబ్బతో పోయింది. ఆ రోజు కూడా దెబ్బతో పోయింది. అదే మీరు అన్నట్టు తగలరాని చోట ఆ కణితికి తగిలితే పరిస్థితి ఏంటి? స్పాట్లో డెడ్ అవుతారు కదా. అంటే అటువంటి ప్రయత్నాలు ఈరోజు అపోజిషన్ చేస్తూ ఉంది, చేసి మళ్ళీ అవహేళన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు దాన్ని ఖండించారు, పక్క తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ గారు ఖండించారు, తెలంగాణలో డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఖండించారు, అపోజిషన్గా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు గారు ఖండించారు, అక్కడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఖండించారు. అనేక మంది ఖండిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అవహేళనగా మాట్లాడుతున్నారు. అంటే మనం మానవ సమాజంలో లేవు అన్న విధంగా ఒక క్రూరమైన జంతువుల కంటే డేంజరస్గా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ బిహేవియర్ చూస్తూ ఉంటే ఏం చిన్న రాయే కదా, రాయి తీసుకొని కొడితే చచ్చిపోతాడా, మేము కూడా రాయి తీసుకుని కొడితే చచ్చిపోతాడా అని చెప్పి ఎవరొకరు కొడితే మిమ్మల్ని, ఇది కాదు కదా. ఎవరు చేసినా దాని తప్పు, దాన్ని తీవ్రమైన చర్యగా పరిగణించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాలి. నిన్న బోండా ఉమా మాట్లాడతా ఏమంటాడు, మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తే మేము మీ అంత చూస్తాం, వాడు మా తెలుగుదేశం వాడే, అయినా వాడికి ఏం సంబంధం, మీరే పోలీసులే తేల్చారు. అది ఇప్పుడు పోలీసులు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తారు? ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో, ఈసీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ఇంకా మీకు ఇంకెక్కడ స్కోప్ ఎక్కడ ఉంది? మేము మా మీద ఆపాదించడానికి కూడా లేదు కదా. అసలు మీకు సంబంధం లేకపోతే మీరు దాన్ని ఏ విధంగా స్టేట్మెంట్ ఇవ్వాలి? మాకు లేదండి, ఒకవేళ వాడు నిజంగా తెలుగుదేశం కార్యకర్త నాయకుడు అయితే వాడిని అరెస్ట్ చేయండి, మేము ఎక్కడ కూడా సపోర్ట్ చేయమని చెప్పాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారు, మా తెలుగుదేశం వాళ్ళు ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. ఎందుకు వాడినే ఎందుకు, ఆ దుర్గారావుని ఆ సతీష్ని ఎందుకు చేస్తారు? ఎంతమంది లేరు తెలుగుదేశం. అయితే సతీష్ దీనిపైన ఏమైనా మాట్లాడడం జరిగిందా? రిమాండ్ చేసిన తర్వాత పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేసి కూడా 3 days అయింది వాళ్ళని.
అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని కొద్దిగా లేట్ అయినా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగినాకే న్యాయస్థానాల్లో ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు. సో పూర్తి స్థాయిగా లోతైన విచారణ చేసిన తర్వాతే ఎస్ అతను నేనే చేశాను, పలానా వాళ్ళు డబ్బులు ఇస్తే చేశాను, డబ్బులు ఇస్తానంటే దుర్గారావు అనే అతని వ్యక్తి. దానికి జగన్మోహన్ రెడ్డి గారిపై ఫస్ట్ డాబా కొట్టు సెంటర్ అని విజయవాడలో ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేశాను, అది అక్కడ తగలలేదు. సో మళ్ళీ అక్కడికి క్లియర్గా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ వివేకానంద నగర్ ఆ స్కూల్ పక్కన ఉన్నటువంటి బెంచ్ మీద నిలబడి మళ్ళీ కొట్టాను, గురి చూసి తగిలింది. సో అక్కడి నుంచి నేను కొడతాను చూసిన వాళ్ళు ఒక పట్టుకోవడానికి ప్రయత్నిస్తే నేను విడిపించుకొని వచ్చేసిన తర్వాత దుర్గారావుకు ఫోన్ చేస్తే ముందు ఫోన్ ఎత్తి మాట్లాడి మళ్ళీ తర్వాత చేస్తే కట్ చేశాడు. సో నాకు డబ్బులు ఇస్తా అంటే చేశానని చెప్పి అతను చెప్తున్నాడు. ఓకే, మరి దీని గురించి దుర్గారావు ఏమంటున్నాడు? దుర్గారావు అంటే దుర్గారావు వెనకాల ఎవరున్నారో తేలాలి కదా. ఇప్పుడు దుర్గారావు అసలు ముందు రావాలి కదా. సామాన్య వ్యక్తులకి ముఖ్యమంత్రి గారిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అవును, ఏదో డబ్బుల కోసం అన్నా చేయాలి. ఎవరన్నా ప్రోద్బలం చేసి ఇదిగో నీకు ఎంత డబ్బులు ఇస్తాను చెయ్యి, బాగా అయితే నువ్వు జైలుకి వెళ్ళి మళ్ళీ 2-3 ఏళ్ళలో తిరిగి వచ్చేస్తావు కదా బెయిల్ మీద, సో నీ కుటుంబాన్ని నేను ఆదుకుంటా, ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తానంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఆ రోజు కూడా కోడికత్తికి సంబంధించినటువంటి ఎవరైతే జల్లిపల్లి శ్రీనివాసరావు ఉన్నాడో అతను కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారనేది క్లియర్. ఎందుకంటే అతని మీద ఆల్రెడీ నేర చరిత్ర ఉంది. నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏదైతే ఎయిర్పోర్ట్లో ఎక్కడా కూడా జాబులకు పెట్టుకోరు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది వెరీ హైర్ అఫీషియల్స్ వచ్చేటటువంటి ప్రాంతంలో ఒక నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకున్నది ఆ రోజు ఫ్యూజన్ ఫుడ్స్ అనే రెస్టారెంట్కి సంబంధించినటువంటి హర్షవర్ధన్ చౌదరి. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు. అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు అతను హోటల్లో పెట్టుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడే దాడి జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ నాయకుడు బోండా ఉమాకి అనుచరుడిగా ఉన్నటువంటి దుర్గారావు చెప్పాడని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయేసి కొట్టానని చెప్పి సతీష్ చెప్తాడు. మరి రెండింటికి వాళ్ళు లేరని చెప్పడానికి ఏదన్నా స్కోప్ ఉందా? ఖచ్చితంగా ఉన్నారనేది క్లియర్ ఎవిడెన్స్తో దొరుకుతుంది కదా. సో అంటే ఒక ముఖ్యమంత్రి మీదే ఈ విధమైనటువంటి అటాక్ పాల్పడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతకైనా తెగబడతారు. సామాన్య వ్యక్తులని రేపొద్దున ఏమి ఇంతకంటే ఇంకెక్కువ చేస్తారు కదా. అంటే ఒక ముఖ్యమంత్రినే లేపేయాలనే ప్రయత్నం చేస్తున్నారని అంటే ఇది ప్రజాక్షేత్రంలో కరెక్ట్ అనుకుంటున్నారా? ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్ల ద్వారా మనం అధికారంలోకి రావాలని కోరుకోవాలి. అంతే తప్ప ఏదో దాడులు చేసేస్తేనో ఎవరినో చంపేస్తేనో మనం అధికారంలోకి వచ్చేసేస్తాము, లేదంటే ఆ వ్యక్తి లేకపోతే ఇంక మనకి ఇక్కడ ఎదురుండదు అని అనుకుంటే ప్రజలంతా అమాయకంగా లేరు. పైన భగవంతుడు అలా చూస్తూ ఊరుకోడు కదా. మీరు ఏది పడితే అది చేస్తామంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండోసారి చేశారు. సో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటే అన్నారు, నాకు దేవుడు ఒక స్క్రిప్ట్ రాశాడు, అందుకనే అది చిన్న దెబ్బతో పోయింది. ఆ స్క్రిప్ట్ ఏంటంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని రాసి పెట్టుంది కాబట్టి నాకు చిన్న గాయంతో వెళ్ళింది. సో మీరు ఎన్ని రకాల దాడులు చేసినా మీ బిడ్డ ఇక్కడ ఆదరడు, మీ బిడ్డ బెదరడు. సో ఎందుకంటే ప్రజల్లో నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. మీకు తెలుసు రాయలసీమలో ప్రారంభమైనటువంటి సిద్ధం యాత్ర గుంటూరు కృష్ణా జిల్లాలకు వచ్చేటప్పటికి ఒక ఉవ్వెత్తున అసలు ప్రజలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అనే విధంగా రాయలసీమ నాకు మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు ఏమని అన్న రాయలసీమ కంటే మీ దగ్గర ఎక్కువ వస్తున్నారేంటి జనం అని. అవును, అంటే ఆఖరి సభ అద్దంకిలో జరిగేటప్పుడు అయితే దాదాపు 10 నుంచి 12 లక్షల మంది. అద్దంకి సభ అయిపోయింది. అద్దంకి సభ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కూడా మీరు ఏదైతే ఇడుపులపాయలో బిగినైన యాత్ర రాయలసీమ 4 జిల్లాలు దాటి నెల్లూరు అన్ని దాటి వచ్చేటప్పుడు ప్రకాశంలో జనం ఇంకా పెరిగారు. గుంటూరులో వినుకొండ నుంచి మీరు చూస్తూ ఉంటే ఇవతల మంగళగిరి దాకా జనం మీకు వర్షం పడుతున్నా కూడా రోడ్ల మట్ట జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని పరిగెత్తుతూ కిలోమీటర్ల మేర వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే రాజమండ్రి చేరేటప్పటికి దాదాపు 16 కిలోమీటర్ల రోడ్ షో. ఈ దేశ చరిత్రలో నాకు తెలిసి 16 కిలోమీటర్లు లైన్గా జనాలు నిలబడి రిసీవింగ్ పెట్టుకుని అంత యాత్ర నాకు తెలిసి ఏ నాయకుడికి ఎప్పుడు జరగల. అంత పెద్ద ఎత్తున జనాలు వస్తున్నప్పుడు ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించాలి అంటే రాయితో కొడితే నిలువరించడం అది రాయితో మనం చిన్న రాయి అనే కోణంలో చూస్తున్నాం. అది ఒక సన్నని పలక అంటే కాంక్రీట్ పలక, అది కరెక్ట్గా ఏంటంటే షార్ప్గా ఉంటుంది. తగిలితే ఇంకా స్పాట్ డెడ్. అంటే తగలరాని చోట ఇప్పుడు మీకు కణితికి తగిలినా లేదంటే కన్నికి తగిలినా ఏముంటుంది ఇంకా అంటే మనిషిని గట్టిగా కొట్టేసా. అది ఒక రాయితో కాదు, ముందు అతను ట్రై చేశాడు, అక్కడ విఫలమైంది, మళ్ళీ ట్రై చేశాడు. ఒకవేళ అది గట్టిగానే పడిపోయింటే కటకటక మళ్ళీ ఇంకా రాళ్ళేసి కొట్టడానికి ఇంకా ప్రయత్నించేవాడేమో. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా చేస్తే ఏదో తెలుగుదేశం గెలిచేసింది అనుకుంటే ఎప్పటికీ అది జరగదు. జగన్మోహన్ రెడ్డి గారికి పైన దేవుడి ఆశీస్సులు ఉన్నాయి,
కింద ఈరోజు 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల రూపంలో దాదాపుగా 2,20,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, 156 కంపెనీల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 70,000 మందికి ఇచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఎంఎస్ఎంఈ యూనిట్లు 4 లక్షల పైగా ఎంఎస్ఎంఈ యూనిట్ల ద్వారా 16 లక్షల మంది కలిగినటువంటి ఉపాధి కావచ్చు, వీళ్ళందరూ ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటాయి. సో ఏదో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇట్లాంటివి చేసి రాజకీయంగా ఏదో మన అవతల పార్టీ లేకపోతే మన పార్టీ ఒకటే ఉంటుంది కానీ అనుకుంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు అట్లా ఉండదన్నటువంటి విషయం ఖచ్చితంగా గమనించి గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా ఇటువంటి పరిణామాలని గమనించండి, ఏ వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూడా ఒకసారి గమనించమని చెప్తాను. ఓకే వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.